అందరికీ నమస్కారం. చంద్రబాబుకు శుభవార్త, దిగివచ్చిన కేంద్ర మంత్రులు. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో వరద ప్రభావంతో కాలనీలు నీట మునిగాయి. సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర మంత్రులు రంగంలో ఉన్నారు. బాధితులకు ఊరట ఇచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే జరిగిన నష్టానికి చేస్తున్న సాయానికి పొంతం లేకుండా పోయింది. నిర్విరామంగా సాయం చేస్తున్న బాధితులకు ఆకలి బాధ తీర్చలేకపోతున్నారు. సాధ్యమైనంత వరకు సాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేంద్రం సాయం చేయలేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు భరోసా ఇవ్వలేమని భావించిన సీఎం చంద్రబాబు కేంద్రానికి ఫోన్లు చేసి పరిస్థితిని వివరించారు. దీంతో కేంద్రం నుంచి ఒకవైపు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలన కోసం, నష్టం అంచనాల కోసం ఒక బృందం వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బృందం సభ్యులు పర్యటించారు. నష్టాలను అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబుతోనూ వారు భేటీ అయ్యారు. అయితే మరోవైపు కేంద్రం నుంచి మంత్రులు కూడా వచ్చారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడకు చేరుకుని మంత్రి నారా లోకేష్తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన రాజరాజేశ్వరిపేటలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఇక రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్రం నుంచి అందే సాయంపై లెక్కలు వేస్తున్నారు. ఇక్కడి పరిస్థితులను స్వయంగా చేస్తూ కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలకు భరోసా ఇస్తున్నారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. బీజేపీ పక్షాన అందించాల్సిన సాయంపై ఆయన లెక్కలు వేస్తున్నారు. ఇలా మొత్తంగా కేంద్ర మంత్రులు కదిలారు. మరి సాయం చేసేందుకు కొంత సమయం పట్టినా ఖచ్చితంగా కేంద్రం ఆదుకుంటుందని ధీమా అయితే చంద్రబాబు వచ్చింది. ఈ పరిణామాలతో పొత్తుకు న్యాయం జరుగుతుందంటూ కూటమి పార్టీలు భావిస్తున్నాయి. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి పార్టీల సహకారం చంద్రబాబుకు చాలా అవసరం. భారీ ఎత్తున రోజుల తరబడి సంభవించిన ఈ విపత్తులో పొత్తు పార్టీలు న్యాయం చేస్తారని ఆయన పెట్టుకున్న ఆశలు కేంద్రం సఫలం చేసేందుకు ముందుకు రావడం పట్ల ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.